2200 ఎకరాల భూసేకరణకు కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రియల్ పార్క్ ఎందుకోసం కడుతుందో ఎవరికైతే అర్థం కావడం. పాయల్ శంకర్ రేవంత్ రెడ్డి ఒకటే అనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ చీకటి దోస్తాను మళ్ళీ కలుషితం అయితే మేము కూడా ఉండడానికి కూడా ఇబ్బంది అవుతుంది. 6000 ఎకరాల తర్వాత ఇప్పుడు 10,000 ఎకరాలు అంటున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏం చేయాలి? ఈ భూమి పోయిన తర్వాత మేము ఏం చేయలేం సార్. భూమి మాకు ఆధారం. నమస్తే. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పెనుగంగ చనాక కోరాట రిజర్వాయర్ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. దాని పక్కనే ఉన్నటువంటి హతీగఢ్ సంబంధించినటువంటి పంప్ హౌస్ దగ్గర ఉన్నాం. ఒకసారి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి విషయంలో దాదాపు ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది అంటూ కూడా కొన్ని వార్తా కథనాలు బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతంలో 2200 ఎకరాల భూసేకరణకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే దీంతో పాటు మరో 4000 ఎకరాలు అంటే మొత్తానికి 6000 ఎకరాలకు సంబంధించినటువంటి భూసేకరణ జరగాలంటూ కూడా అధికారుల మీద కొంత ఒత్తిడి తెస్తున్నారంటూ కూడా వార్తాపత్రికలు సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే మొత్తానికి కూడా పెద్ద స్థాయిలో దీనికి సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి ఏదైతే హతీగఢ్కి సంబంధించినటువంటి పంప్ హౌస్ ఓపెనింగ్కి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ హెలిప్యాడ్ వద్ద దిగి ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించి ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించినటువంటి కొంత తీసుకున్నాడు అనేది కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సమాచారం. అయితే పూర్తి స్థాయిలో మరి చనాకా కోరాటక్ ప్రాజెక్ట్ పైభాగంలో ఉన్నటువంటి మనం ఎక్కడ చూసినా కూడా ఖాళీ భూములు ఉన్నాయి. తర్వాత ఈజీగా దీంట్లో పాయల్ శంకర్ చీకటి దోస్తానా చేస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో బంధువులు బినామీలతో ఎమ్మెల్యే ఆట ముఖ్య నేత తోడ్పాటు అంటే రేవంత్ రెడ్డి పాయల్ శంకర్ వీళ్ళంతా కూడా కలిసి చేస్తూ ఉన్నారు అనేది కూడా కనిపిస్తుంది. చెరబట్టి భూములను అంటగట్టి పరిహారం పందే కుట్ర చేస్తూ ఉన్నారు అనేది కూడా పెద్దగా అనిపిస్తూ ఉన్నది. అయితే పూర్తిగా గతంలో ఏదైతే ఎక్స్ ఫ్యాక్టర్కి సంబంధించినటువంటి భూమి ఈ యొక్క లిటిగేషన్లో ఉన్నటువంటి సమయంలో ఆయన సేల్ డీడ్ తీసుకొని ఎస్బీఐ వద్ద ఒక బ్యాంకు వద్ద ఇక్కడ లోన్ తీసుకున్నటువంటి నేపథ్యంలో తర్వాత ఆయన కట్టకపోవడంతో అదంతా వేలంలోకి పోయినాక బెంగళూరుకు సంబంధించినటువంటి జిఎస్ మొదట జిఎస్ తర్వాత ఎక్స్ ఫ్యాక్టర్ వాళ్ళు తీసుకొని సగం అమౌంటే ఇవ్వడం, తర్వాత అది కూడా ఇవ్వకపోవడంతో ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఎక్కడ కాలేదు. మాకు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి బెంగళూరు కంపెనీ ఏదైతే వేలంలోకి ఉన్నదో దానికి సంబంధించినటువంటి వేలంలో ఉన్నటువంటి వాళ్ళు తిరిగినా కూడా ఎక్కడ కూడా జరగలేదు. తర్వాత అనంతరం 2014 తర్వాత ధరణి పోర్టల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు రైతుల మీదకి ఒక అగ్రిమెంట్ అనేది చేయడం జరిగింది. అగ్రిమెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో అగ్రిమెంట్ కాకపోవడం, తర్వాత రైతులకు సంబంధించినటువంటి విషయంలో రిజిస్ట్రేషన్ కావడం అంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత ఇక ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి రైతుల వద్ద ఇక్కడ ముఖ్య నేత అంటే పాయల్ శంకర్ సంబంధించినటువంటి ముఖ్య నేత అనుచరుడు అని చెప్తా ఉన్నారు. తర్వాత ఆయన గౌరీ శంకర్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ 1200 ఎకరాలకు తార్పాణం బట్టి దానికి సంబంధించినటువంటి రైతుల వద్ద తీసుకున్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక ఇదంతా ఇండస్ట్రియల్ పార్క్ రావాలని, ఇండస్ట్రియల్ పార్క్ వచ్చిన తర్వాత ఇక్కడ పెద్దపీట వేస్తామని చెప్పేసి ఇదంతా కూడా నడుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే మరి ఎందుకు ఇంత సడన్గా అంటే దాదాపు 10,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూసేకరణ జరగాలి అనేది కూడా పెద్ద ఎత్తున ఒక కోణం నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం సిటిజన్ పల్స్ ఈ యొక్క వార్త మీద ఆదిలాబాద్ రావడం జరిగింది. అయితే జనవరి 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చనాకా కోరాట బరాజ్ నుంచి హతీగఢ్ పంప్ హౌస్ ద్వారా ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయడానికి వచ్చారు. అదేవిధంగా తనకు సంబంధించిన 1000 ఎకరాలను కలుపుకొని పార్క్ ఏర్పాటు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రస్తావించారంట. అంటే ఇక్కడ ఈ పాయల్ శంకర్ సంబంధించినటువంటి ఒక విషయంలో దీనికి సంబంధించినటువంటి ఏరియల్ వ్యూ ద్వారా తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ముఖ్యులకు భూములు చూపించారు. తర్వాత తనాక భూములతో బ్యాంకులో తాకట్టు పెట్టినటువంటి భూములను బెంగళూరు కంపెనీ చూసుకున్నట్టు మనం ఇంతకు మాట్లాడుకున్నట్టు దీనికి సంబంధించినటువంటి రంగంలోకి ఈ ఒక విషయంలో డెక్కన్ సిమెంట్స్ వచ్చింది. వివాదాస్పద నిర్ణయాల్లో ప్రముఖంగా వినిపించేటువంటి డెక్కన్ సిమెంట్స్ పేరిట ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఒక వార్త సంచలనం రేపుతా ఉన్నది. అయితే చనాక కొరాట కాల్వకు సంబంధించినటువంటి నీటిని విడుదల చేసేటప్పుడు బంధానికి బీజం వేశారు. ఏరియల్ వ్యూలో సీఎంకు భూములు చూపించిన ఎమ్మెల్యే అంటే గతంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీ వేదికగా ఇక్కడ దీనికి సంబంధించి
ఆయన గురించి పొగుడుతూ మాట్లాడడం, తర్వాత ఇవన్నిటి కూడా కొంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఉంది. అయితే ఏరియల్ వ్యూ ద్వారా ముఖ్యమంత్రికి చూపించిన తర్వాత ముఖ్యమంత్రికి బాగా అనుచరుడైనటువంటి ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డికి మరియు జూపేలికి కూడా ఏరియల్ వ్యూ ద్వారా ఇదంతా మనం తీసుకోవచ్చు, ఇండస్ట్రియల్ పార్క్ రావాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి తరుణం. అయితే 3000 ఎకరాల భూసేకరణకు ఇప్పటికే రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరో 3000 ఎకరాల సేకరణ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తూ ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక సమాచారం అంతా ఉన్నది. అయితే దాదాపు గతంలో అక్రమ రిజిస్ట్రేషన్తో అగ్గువకు బ్యాంకు తాకట్టు భూములను కొద్ది రోజుల కిందటే డెక్కన్ సిమెంట్స్ రంగంలో దింపినటువంటి పెద్దలు అంటూ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి, అంటే డెక్కన్ సిమెంట్స్ కూడా దీంట్లోకి వచ్చేసింది. 100 ఎకరాలకు పైగా ఎమ్మెల్యే బంధువుల నుంచి కంపెనీకి పేరు మీదకి, తర్వాత పార్క్ అభివృద్ధికి టీజీఐఐసి నుంచి 1000 కోట్ల మళ్లింపుకు ప్లాన్. ఈ వేలంలో భూముల్ని దక్కించుకున్న బెంగళూరు కంపెనీ పరేషాన్, మ్యుటేషన్ చేయాలని తిరుగుతున్న పట్టించుకోకుండా నోటిఫికేషన్లు, న్యాయ వివాదాలు తలెత్తితే ప్రజాధనం వృద్ధి అంటున్న స్థానికులు. అంటే పూర్తిగా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ప్రజాధనం వృధా చేసేటువంటి కార్యక్రమం తీసుకోబోతా ఉన్నారు. అంటే ఇప్పుడు మ్యూటేషన్ చేయలేదు, తర్వాత బెంగళూరుకు సంబంధించినటువంటి కంపెనీ, అంతకుముందు ఉన్నటువంటి జిఎస్ సంబంధించినటువంటి కంపెనీ, తర్వాత ఇదంతా కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్నటువంటి ప్రాంతంలో గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ లేకపోవడం, ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు పాయల్ శంకర్కి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడైతే పాయల్ శంకర్ సంబంధించినటువంటి 1200 ఎకరాలు వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఉంది. అందుకే వీళ్ళు కొంత స్పీడప్ చేశారు అనేది కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికీ 3000 ఎకరాలకైతే ఉత్తర్వు జారీ చేసింది. మరొక 3000 ఎకరాలకు సంబంధించినటువంటి విషయంలో ఇవ్వాలంటూ కూడా అధికారులకు పైనుంచి ఆదేశాలు జారీ చేశారనేది కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఇక చూడాలి అంటే ఎలా ఉండబోతా ఉన్నది. అంటే దీనికి సంబంధించినటువంటి విషయంలో దీనికి సంబంధించి పూర్తిగా భూసేకరణ ఉత్తర్వులు జారీ చేసినటువంటి అధికారులు, తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా కొంత అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున దీంట్లో ఏదో దారుణం జరగబోతా ఉన్నది. అంటే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి విషయంలో, ఈ యొక్క భూసేకరణ విషయంలో తమకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి ఇక్కడ ఎంతైతే రేటు పలుకుతుందో దానికి త్రిబుల్ ఇస్తారు. ఎందుకంటే నష్టపరిహారం కింద, ఆస్తి నష్టం కింద, స్థిరాస్తి నష్టం కింద వాళ్ళకు కొంత పైసలు ఇచ్చాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అయితే దాని విషయంలో కూడా కొంత అంటే 1200 ఎకరాలు ఇంటూ ఇప్పుడు ఒక 15 లక్షలు వేసుకున్నా కానీ 5 లక్షల ఎకరా అని చెప్పి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అది దానికి 3 రెట్లు అంటే 15 లక్షల ఎకరాలు 15 లక్షల రూపాయలు ఒక ఎకరానికి. అంటే దాదాపు 120 కోట్ల పైచురుకు అమౌంట్ అవుతా ఉన్నది. అంతా కూడా ప్రజాధనాన్ని ఇక్కడ తీసుకొచ్చి పాయల్ శంకర్కి అప్పయ్యపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది కూడా పెద్ద ఎత్తున కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి చూడాలంటే ఒక పాయల్ శంకర్, భారతీయ జనతా పార్టీ మరియు కాంగ్రెస్ అయితే ప్రజాధనాన్ని యూజ్ చేసుకోవడానికి, ప్రజాధనాన్ని వినియోగించుకొని ప్రజాధనాన్ని కోసం పెద్ద ఎత్తున ధనం అనేది వృధా చేయబోతా ఉన్నారు. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్, ఏకో పార్క్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, అసలు ఇక్కడ నుంచి ఎలా సరఫరా ఉంటుంది, దీనికి తక్కనే ఒక చరానా కొరాటాకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఉంది. దీనికి సంబంధించి అంటే చాలా మంది ఇక్కడ నుంచి వద్దు అని చెప్పినా కూడా ఎవరు వినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అంటే పూర్తిగా మరి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ చీకటి దోస్తాన మరోసారి బయటపడ్డదంటూ కూడా బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆదిలాబాద్ లో రాజుకుంటున్నటువంటి ఒక చరానా కొరాటకు సంబంధించినటువంటి పక్కన ఇండస్ట్రియల్ పార్క్ భూముల విషయంలో మరి ఎలాంటి సందర్భం చూడొచ్చు అంటే ఆల్రెడీ ఇక్కడ జిఎస్, తర్వాత ఎక్స్ఫాక్టర్, తర్వాత మరొక పాయల్ శంకర్ సంబంధించినటువంటి భూములు 1200 ఎకరాలు, తర్వాత మిగతా భూములు అంటే 2200 ఎకరాల నుంచి దాదాపు 10,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూసేకరణ జరగాలి అనేది కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యం. చూడాలి మరి ఎలాంటి పరిస్థితి ఉంటుందో. దీనికి సంబంధించినటువంటి మనమైతే ఇక్కడ హాతీఘాట్ పంపు వద్ద ఉన్నాం. హాతీఘాట్ పంపు కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా చరానా కొరాటకు సంబంధించినటువంటి ప్రాజెక్టు. దీనికి సంబంధించి హాతీఘాట్ మన ఏదైతే పంప్ హౌస్ ఓపెన్ చేస్తారో దానికి సంబంధించి, తర్వాత ఇక్కడే పెన్నాకు సంబంధించినటువంటిది, అక్కడ దూరాన దీనికి సంబంధించినటువంటి చరానా కొరాటకు సంబంధించినటువంటి ప్రాజెక్టు, దారితేనే మహారాష్ట్ర, ఇదంతా కూడా కొంత కనిపిస్తూ ఉన్నది. మరి వస్తున్నటువంటి వార్తలు, వస్తున్నటువంటి కథనాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయేటువంటి 10,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూసేకరణ ఏదైతే ఉందో ఆ భూసేకరణకు సంబంధించినటువంటి విషయంలో నిజమా అబద్ధమా అనేది కూడా మరికొన్ని రోజులు తెలియబోతా ఉన్నది. కానీ మొత్తానికైతే పాయల్ శంకర్, రేవంత్ రెడ్డి ఒకటే అనే రూపకంగా ఈరోజు కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యం. ఇక్కడ ఉన్నది కూడా
కాంగ్రెస్ తో చేతులు కలిపిండు, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ చీకటి దోస్తాన్ని నడుస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఆరోపణల వెనుక అసలు నిజమేంటి? ఆల్రెడీ రైతులు భూములు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరొకసారి భూములు ఇవ్వాలి అంటూ, అంటే గతంలో 2026 ఎన్నిక సంబంధించినటువంటి భూముల విషయంలో ఫస్ట్ విడత ఏదైతే ఉందో 2026కి సంబంధించినటువంటి ఎకరాల సేకరణ ఉంటుందని చెప్పి అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులు ఇవ్వడం జరిగింది. తర్వాత దాంట్లో 1200 ఎకరాలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బంధువులు అనుచరుల మీద ఉంది అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో తర్వాత ఇక ఇదే 3000 ఎకరాలకు నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత 6000 ఎకరాలు, తర్వాత 10,000 ఎకరాలు. ఇదంతా కూడా ఆ గుట్టలు గుట్టలుగా ఉన్నటువంటి ప్రాంతం మీద, అంటే మీరు ఎక్కడ చూసినా కూడా పలుగురాయి రాళ్ళు కనిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఒకసారి హాతిఘాట్ సంబంధించినటువంటి పంప్ హౌస్ మన ముందే ఉన్నాం. ఇక్కడ ఒకసారి మీరు మా కెమెరామ్యాన్ చూపించినట్టుగా ఒకసారి చూస్తే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా రాళ్లతో నిండినటువంటి ప్రాంతం ఇది. అంటే ఈ భూములపై కన్నేసి లాక్కున్నా కూడా ఎవరు కూడా అడగరు కదా అనే కోణంతో రేవంత్ రెడ్డి మరియు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేసినటువంటి ఒక పరిస్థితి అంటూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వార్తలు. అయితే ఇక్కడ రైతులు కూడా కొంత మొట్టమొదటగా వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు ఆస్కారం ఇవ్వడం, అక్కడ వాళ్ళకు అభయం ఇవ్వకపోవడం కొంత బాధాకరమైనటువంటి విషయం అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి మధ్య మా పొట్టగొట్టి మమ్మ పరిశ్రమలు పెడతారా అంటే ఇప్పటికే ఒకసారి భూములు ఇచ్చినాం, మళ్ళోసారి భూములు ఎట్లా ఇవ్వాలి అన్న కోణాన్ని కూడా రైతులు మాట్లాడుతూ మేము సాగు చేసుకొని బతుకోదా, బలవంతంగా గుంజుకుంటే ఊరుకోం, ఎకరాకు 40 లక్షల సంబంధించినటువంటి రూపాయల పరిహారం ఇవ్వాల్సిందే సర్కారు తీరుపై నిర్వాసితుల ఆగ్రహం, తనఖా భూముల్లో అనకొండల కథనంపై సంబంధించినటువంటి అంటే తనఖా భూములలో తాకట్టు భూములలో అనకొండలు జోరుతున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున కొన్ని వార్తా సమాచారం రాసుకుంటారు. అయితే బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది రేవంత్ సర్కార్. తాకట్లు ఉన్నటువంటి భూములపై ఎలా పెత్తనం చేస్తారు, దానికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ దీంట్లో తాకట్టు ఉన్నటువంటి భూమి, దీంట్లో సాగు చేస్తున్నటువంటి కొంత భూమి ఉన్నది. ఇక్కడ కొంత ప్రాంతమే ఇక్కడ గుట్టలుగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడా చూసినా కూడా చుట్టుపక్కల మొత్తం పెన్న నది ఉన్నది, దాని చుట్టుపక్కల మొత్తం ఇక్కడ సాగు భూమి ఎక్కువ శాతంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే కానీ ఇక్కడ ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరికి రైతులకు చెప్పనటువంటి సందర్భం, అంటే గతంలో ఇచ్చినాక కూడా ఒకసారిగా భూసేకరణ వ్యవహారంలో జరుగుతున్న కుట్రలను బహిర్గతంగా చేస్తూ గురువారం వచ్చినటువంటి వార్తా కథనాల మీద కూడా కొంత బగ్గుమన్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. అంటే భూములు లాక్కెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోరా, భూములు గుంజుకున్నా కూడా ఎవరు కూడా మా వైపు మాట్లాడరు అన్న రీతిలోనే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి. అయితే తనఖా భూములపై పాయల్ దాటివేత అంటూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వార్తా కథనాలు. అయితే పాయల్ శంకర్ నాకు తెలియదు అన్న విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కానీ ఇది పాయల్ శంకర్కి సంబంధించినటువంటిదే. ఎందుకంటే ఇక్కడ హెలిప్యాడ్ వేయడం, తర్వాత కేవలం ఒకసారి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కోసం ఇక్కడ హంగు ఆర్భాటాలు ఏర్పాటు చేయడం కూడా మనం గమనించవచ్చు. అంటే మొత్తానికి ఈ కొండ పరిసరాలు ఇక్కడ మొత్తం ఇక్కడ చెట్లతో నిండిపోయినటువంటి ఈ ప్రాంతంలోనే ఇండస్ట్రియల్ పార్క్ రాబోతా ఉన్నది. అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ కనుక మనం ఇస్తే ఈ పంప్ హౌస్ కూడా ఇండస్ట్రియల్ పార్క్లోకి పోతుంది. అంటే నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి రైతులకు నీళ్ళు అందాలి అంటే ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడ వస్తే మాత్రం ఈ నీళ్లను వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి తర్వాత ఎక్స్ఫాక్టర్కి సంబంధించినటువంటి బెంగళూరు కంపెనీ కూడా ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నది. అధికారులు మేము గతంలో పైసలు ఇచ్చినాం, ఈరోజు మాకు తెలియకుండా నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ కూడా పెద్దగా చేస్తూ ఉన్నాడు. అంటే ఏడాదిన్నర కిందటే అమ్మేశా, కొంటే మతలబు, అమ్ముకుంటే ఏముంటుంది అంటే అంటూ కూడా పాయల్ శంకర్ దాటేసినటువంటి వాక్యాలు. అంటే పూర్తిగా 2000 ఎకరాల భూసేకరణలో జరుగుతున్నటువంటి అక్రమాల తనఖా భూముల్లో అనకొండలు సంబంధించినటువంటి పాయల్ శంకర్ స్పందించి నేను కొన్నా అమ్మేసిన దాంట్లో మతలబ్ ఏంది అనేది కూడా ఆయన ఈజీగా తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అరే దీనికి సంబంధించి ఆయన పూర్తిగా ఏం చెప్పారు అని ఒకసారి మాట్లాడుకుంటే, కుంభకోణంలో దీనికి సంబంధించి 20 ఏళ్ల క్రితం కొన్న భూమిని ఏడాదిన్నర కిందటే నేను కొన్నాను, దానికి వేరే వాళ్ళు అమ్ముకుంటే దానిలో ఏదో మతలబు ఉందంటున్నా, వేరే వాళ్ళు అమ్ముతుంటే వేరే మతలబు ఉందంటున్నారు, కొనుగోలు చేసే మతలబు ఉంటుంది కానీ అమ్ముకుంటే ఏం మతలబు ఉంటుంది అంటూ కూడా పాయల్ శంకర్ దాటివేసేటువంటి మాటలు మాట్లాడుతూ అని పూర్తిగా అంటే తను మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో ఇక నేను గతంలోనే 20 ఏళ్ల కింద కొన్నాను, ఆ రోజు ఇవన్నీ తెలియదు కదా, తర్వాత నేను ఏడాదిన్నర కింద అంటే సంవత్సరంన్నర కిందనే నేను అమ్ముకున్నాను అంటూ కూడా పాయల్ శంకర్ మాట్లాడినటువంటి సందర్భం. అయితే పూర్తిగా మరి అంటే ఈ యొక్క భూముల మీద అంటే ఎక్కడ కూడా రైతులు అడ్డుపడతారు అన్న కోణం ఉన్నా కూడా రైతులకు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ
పెద్దపీట వేసినటువంటి ఎక్కడ లేదు. అంటే దాఖలాలు కాకుండా రైతులకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. దాంట్లో రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కుమారుని విషయంలో భూ కబ్జాలు కావచ్చు, తర్వాత మిగతా విషయాలలో ఏవైతే పూర్తి స్థాయిలో ఈ యొక్క భూ కబ్జాల మీద అనకొండాలు పడ్డారు, భూ బకాసులు పడ్డారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా మేము తగ్గమన్న రీతిలోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనుకడుగైంది. అదే ఇప్పుడు పాయల్ శంకర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఇక్కడ భూములను తనఖాలో ఉన్నటువంటి తాకట్లో ఉన్నటువంటి భూములను, వేలంలో కొన్నటువంటి భూములను ఈరోజు వీళ్ళు స్వాధీనం చేసుకొని వీరు ప్రభుత్వానికి పాయల్ శంకర్ అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు, కొనే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉన్నది. దాంట్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకు లబ్ధి చేకూరేలా ఉంది ఈ ప్రాజెక్టు తప్ప ఇదే విషయంలో లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తిరస్కరణ జరిగినా కూడా అందరూ కూడా వద్దు అని చెప్తున్నా కూడా ప్రభుత్వం మాత్రం కావాలి అన్న విధంగానే రైతు మెడలు వంచి మరి గుంజుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ లబ్ధి ఎవరికి చేకూరుతుంది అంటే కేవలం ఇక్కడ పాయల్ శంకర్కి మరియు అక్కడ ఉన్నటువంటి ఆయన కింద ఉన్నటువంటి బంధువులకు, అనుచరులకు తప్ప ఎక్కడా కూడా ఎవరికి లబ్ధి చేకూరేటువంటి ఆస్కారం లేదు. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కడితే మరి ఎలా ఏ విధంగా ఏ క్రైటీరియా కింద కడతారు అనేది కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఆరోపణలు. అయితే ఆ యొక్క ఆరోపణలలో కూడా ఇక పూర్తిగా మేము కట్టే తీరుతాం అనే కోణంలో ప్రభుత్వం సేకరణ జరగాలని అధికారుల మీద కొంత సీరియస్గా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యాడు. ముఖ్యమంత్రి దీని మీద చెయ్యాలి, ఎలాగైనా ఈ యొక్క దీనికి భూములకు సంబంధించినటువంటి విషయంలో జరగాలి అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఎన్నికలు వస్తే అధికారం కోసం అన్ని పార్టీలు కొట్లాడతాయి. ఎన్నికలైన తర్వాత అధికారంలోకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళే బంధువులు అవుతారు. రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని ఎప్పుడో పెద్దలు చెప్పినటువంటి మాట. ఎస్, నిజమే. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడ చరానా కొరాట ప్రాజెక్టు వద్ద ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి ఎందుకు వచ్చాం ఆదిలాబాద్కు సిటిజన్ పల్స్ అంటే దాదాపు 10,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కోబోతా ఉన్నది అనే సమాచారం అందినటువంటి నేపథ్యంలో సిటిజన్ పల్స్ ఇక్కడికి వచ్చింది. మీరు చూస్తున్నటువంటి ప్రాంతం అంతా దాదాపు ఇదే. ఈ యొక్క ప్రాంతాన్ని రేవంత్ సర్కార్ మరియు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కబ్జా అంటే దీన్ని ఏమనాలి అంటే పూర్తిగా ఆ రోజులలో తక్కువ రేటుకు తీసుకొని ఈరోజు ప్రభుత్వానికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పాయల్ శంకర్ అనేది పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఆరోపణలు. అయితే గతంలో ఉన్నటువంటి ఏదైతే నేపథ్యం ఉందో, గతంలో జిఎస్ ఇన్ఫ్రాకి సంబంధించి తర్వాత ఆయన భూములు తీసుకున్న తర్వాత సేల్ డీడ్ పెట్టి ఆ సేల్ డీడ్ పెట్టినటువంటి నేపథ్యంలో అక్కడ లోన్ తీసుకొని లోన్ల పేరు మీద తర్వాత వెళ్ళిపోతే దివాలా తీసినటువంటి కంపెనీగా నేషనల్ గుర్తించి ఆ తర్వాత బెంగళూరుకు సంబంధించినటువంటి ఎక్స్ ఫ్యాక్టర్కి అప్పచెప్పడం జరిగింది. అక్కడ ఆయన కూడా కొంత అమౌంట్ ఇచ్చిన తర్వాత ఈ అధికారుల చుట్టూ తిరిగినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో 2014 కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి పోర్టల్లో ముఖ్యంగా అక్కడ రైతుల పేరు మీదకి ఎక్కినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఆయన గతంలో నుంచి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాడు ఎక్స్ ఫ్యాక్టర్ సంబంధించి. అంటే నా భూములు నాకు ఇవ్వాలని పైసలు ఇచ్చినా నేను వేలంలో కొనుక్కున్నా కదా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఇక్కడ నాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాగైనా నా భూములు నాకు అప్పచెప్పాలా, నేను కొనుక్కున్న వేలంలో అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షం ఏ రోజు కూడా మాట్లాడినటువంటి నేతృత్వం చూసాం. అయితే ఇప్పుడు ఆ భూములకు సంబంధించినటువంటి ఆ కాలంలోనే ఎక్కువ శాతంగా 40,000, 20,000కు పాయల్ శంకర్ సంబంధించినటువంటి అనుచరులు, పాయల్ శంకర్ కూడా అక్కడ దానికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని చూస్తే ఇక్కడ కొన్నటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అక్కడ మోసం జరిగింది. ఆ 1,200 ఎకరాలు అనుచరులు తర్వాత ఆయన బంధువుల పేరు మీద చేయించి ఆ బంధువులకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వానికి అప్పయ్యేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వానికి అప్పయ్యేటువంటి ప్రయత్నం అంటే ఇక్కడ నష్టపరిహారం జరగబోతా ఉంది కాబట్టి ఇక్కడ 3 రెట్లు భూమికి సంబంధించినటువంటి రేటు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి 5 లక్షల ఎకరాలు నడుస్తుంటే దాదాపు 15 లక్షల రూపాయలు అంటే దాదాపు 1,200 ఎకరాలు. 1,200 ఇంటూ ఇక్కడ 15 లక్షల రూపాయలు వేసుకున్న దాదాపు 150 కోట్లకు పైచెలకు అమౌంట్ రాబోతా ఉన్నది. అంటే ప్రభుత్వంలో అంటే ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టారు, తర్వాత ఏరియల్ వ్యూ పెట్టారు, ఇవంతా కూడా జరుగుతూ ఉన్నది. అంటే పచ్చని ప్రాంతాన్ని
ఇండస్ట్రియల్ ఏకో పార్క్ మనకు కనిపిస్తున్నటువంటి పెనుగంగా నది చూడొచ్చు. ఇక్కడ చరానా కోరాటకు సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు కనిపిస్తుంది. మహారాష్ట్ర తెలంగాణకు సంబంధించినటువంటి బార్డర్ ఇది. ఇక్కడ పంప్ హౌస్ ఓపెన్ చేయడానికి జనవరి 16 తారీఖు వచ్చినటువంటి రేవంత్ ఇక్కడ మొత్తానికి ఏరియల్ వ్యూ రూపంలో చూసి తర్వాత తన అనుచరుడు తన ఇప్పుడున్నటువంటి రాజ్యసభకు సంబంధించినటువంటి వ్యక్తి వేం నరేందర్ రెడ్డి కావచ్చు, తర్వాత జూపల్లి కృష్ణారావు ఎంత ఏరియల్ కొట్టి ఇప్పుడు 2000 ఎకరాలకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ ఇండస్ట్రియల్ పార్క్ని దాదాపు 3000 ఎకరాలకు నోటిఫికేషన్ ఇంకెప్పుడు ఇస్తారు అన్న కోణంలో మాట్లాడితే తర్వాత అది 6000 ఎకరాలకు పోయింది. 6000 ఎకరాల తర్వాత ఇప్పుడు 10,000 ఎకరాలు అంటున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏం చేయాలి? అంటే ఒకరి పొట్ట మీద కొట్టి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? ఆల్రెడీ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున రైతులకు మోసం జరిగింది, నిరుద్యోగులకు మోసం జరిగింది, ప్రతి ఒక్క బిడ్డకు మోసం జరిగిందని రాష్ట్రం మొత్తం గొంతెత్తి మాట్లాడుతుంటే ఇప్పటికీ ఆదిలాబాద్ మహారాష్ట్రకు అడ్డగా అంటే బార్డర్లో ఉన్నటువంటి భూములపై ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి, ఎయిర్పోర్ట్ ఒకటి, ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేయబోతా ఉన్నది అనే దానికి నిదర్శనం కనిపిస్తూ ఉన్నది. ఎందుకు అంటే ఇక్కడ కోర్టుకు పోయినా స్టే వస్తుంది, ఇక్కడ వెచ్చించినటువంటి డబ్బు వృధా అవుతుంది. ఎందుకంటే ఎక్స్ ఫ్యాక్టర్కి సంబంధించినటువంటి ఆల్రెడీ కోర్టులో ఉన్నాడు. ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. ఏం పేరన్నా? నా పేరు సాయి. కొరాట గ్రామం మాది కోట గ్రామం. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఇన్ని రోజులేమో నీళ్లు లేక హైదరాబాద్ వలసలు వచ్చి బొంబాయి వలసలు పోయినటువంటి రోజులు ఉన్నాయి. మీ తన ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, పంట పండిద్దాం అంటే పొలాలు ఇప్పుడు తీసుకుంటున్నటువంటి తరుణం కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు దీన్ని? నా పేరు సాయి, మాది కోట గ్రామం. మాది అత్తిఘాట్ ఇండస్ట్రియల్ పార్క్లో భూములు కోల్పోతున్నాం మేము. మాకు ఇక్కడ అంటే ఈ భూములు మాకు తరతరాలుగా మా తాతల నుంచి సాగు చేస్తున్న భూములు. ఇంతకుముందు మేము ఇక్కడ అభివృద్ధి అవుతాయని చెప్పి మేము కోట చెనాకలో బ్యారేజ్ కింద భూములు కోల్పోయాము. మళ్ళీ ఇప్పుడు రెండోసారి భూమి కోల్పోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మాకు ఇప్పుడు ఈ భూమి కోల్పోతే మాకు ఈ ఆదాయం అనేది ఉపాధి అనేది ఏముండదు. అసలు ఇండస్ట్రియల్ పార్కు నోటిఫికేషన్ ఇచ్చింది, అసలు రైతులని ఏమి చర్చించకుండా ఎటువంటి ఏం చెప్పకుండా డైరెక్ట్ గవర్నమెంట్ అనేది గ్రామ సభలు పెట్టి ఇట్లా భూములు తీసుకుంటామని చెప్పేసింది. అసలు ఏం జరుగుతుందో ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఎందుకోసం కడుతుండో ఇక్కడ ఉన్న రైతులకు ఏం అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఎంత ఇస్తారు అంటే సర్వే ప్రకారం ఇంత ఇస్తాం ఎకరానికి అంటే గ్రామ సభ పెట్టారు మాకు ఇక్కడ ల్యాండ్. అంటే ఈ వాల్యుయేషన్ ప్రకారం 3 నుంచి 5 లక్షలు అని చెప్తున్నారు. దానికి 3 ఎకరాకు అంటే దానికి 3 రేట్లు అని చెప్తున్నారు. కానీ యాక్చువల్గా రైతులు అమ్ముకుంటే దాదాపు ఎకరానికి 20 లక్షలు వచ్చే అవకాశం ఉంది. మేమైతే ఈ భూములు అయితే ఇవ్వదలుచుకోలేము. ఎందుకంటే మాకు ఇప్పుడు వేరే దగ్గర భూమి కొనడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే మా మొత్తం ఇక్కడ స్థిరాస్తులు అనేది ఇక్కడనే ఉన్నాయి. మేము భూమి కోల్పోయిన తర్వాత మేము చేయలేని పరిస్థితి. లేదు, ఇక్కడనే మేము విలేజ్లోనే ఉంటాము. ఇలా మాకు ఇప్పుడు దగ్గర దగ్గర 150 కుటుంబాలు ఉన్నాయి. అంటే మా కోట గ్రామం నుంచి అందులో చాలా మంది అంటే ఇప్పుడు ఈ అత్తిఘాట్ శివారంలో చాలా మంచి ల్యాండ్స్ అంటే సాగు చేసే భూములు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కోట చెనాక బ్యారేజ్ కట్టారు, అక్కడ కినాళ్ళు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అంటే ఈ అభివృద్ధి జరిగింది కాబట్టి కినాళ్ళతోటన్నా మాకు ఇంకో అంటే మిగతా భూములకు నీళ్ళు వస్తాయనే ఉద్దేశంతో మేము అప్పుడు భూములు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ భూములు తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ బ్యారేజ్ వాటరు అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ తరలిస్తే మిగతా భూములకైతే వాటర్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఎందుకోసం కడుతుండ్రో ఎవరికైతే అర్థం కావడం లేదు. ఎయిర్పోర్ట్ గురించి అయితే మాకు మరి ఈ పరిహారం విషయం వచ్చేసరికి ఎయిర్పోర్ట్లో 50 లక్షలు పరిహారం అంటున్నారు ఎకరాకు. కానీ మరి ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ లో మాత్రము వాల్యుయేషన్ ప్రకారం ఇస్తా అని చెప్తున్నారు. అంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే ఏం చేస్తుండ్రో అనేది మాకేం అర్థం కావడం లేదు. ఏదైనా కానీ రైతులకు న్యాయం జరిగేటట్టు చేయాలని మేము ఇక్కడ కోరుకుంటున్నాము. అన్న చూడండి, అంటే ఎలా ఉంది అంటే ఇప్పుడు మీకు ఒక ఇండస్ట్రియల్ పార్క్ వస్తూ ఉంది, భూములు పోతా ఉన్నాయి, రైతులు ఎలా చూడొచ్చు? భూములు ఒకటి బాధాకరం. ఎందుకంటే ఇంతకుముందు ప్రాజెక్టులో మేము భూములు ఇచ్చినాం. ఇక్కడ రైతులందరూ దాదాపు మ్యాక్సిమం ఒక 200 ఎకరాల దాకా పోయింది అప్పుడు. ఎందుకంటే ఒక నీళ్లు కాబట్టి, ఎందుకంటే ఉపయోగపడుతుంది, మన తరతరాలు ఉండిపోయి కాబట్టి 3 పంటలు పండించుకొచ్చారంటే ఇచ్చినాం. కానీ ఇప్పుడు ఫ్యాక్టరీ అని భూములు తీసుకుంటున్నాను. దాంతో మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మాకు భూమి జీవనాధారం. ఇక పైసలు ఏం చేసుకున్నాం మనకు అంతగానం. ఎందుకంటే ఇక్కడ
మనకు తెలియదు. ఎందుకంటే ఖర్చు అయితే ఎన్నున్నా కానీ పైసలు ఖర్చు అవుతాయి. కాబట్టి ప్రాజెక్ట్ రాకుండా గవర్నమెంట్ కొంచెం ఇది చేసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఇంతకు ముందు నీళ్లు ఉండేనా నీళ్ళు లేకుండే ఇప్పుడే మొన్న కేసీఆర్ హయాంలో ప్రాజెక్ట్ అయింది. కెనాల్స్ కూడా అయిపోయి మన ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేసిండ్రు. ఇక ఆయన ఇనాగ్రేట్ చేసిన ఒక 2-3 నెలల తర్వాతనే ఈ ఫ్యాక్టరీ అన్నట్టు కొంచెం పుకార్లు అయింది. అంటే మీరు నీళ్ళు వచ్చినప్పుడు అనుకున్నారు కదా మంచిగా పంటలు పండొచ్చు, 2 పంటలు పండొచ్చు, మంచిగా ఎట్లైనా బతకగలుగుతాం ఏదన్నా. ఎందుకంటే భూమి అంటే ఏ రాయి మీద పంటలు పండుతాయి. ఇప్పుడు అదే ఉద్దేశం మాకుండే. ఇక ఈ ఇండస్ట్రియల్ తోటి ఇప్పుడు ఇదైంది, మళ్ళీ ఏ ఫ్యాక్టరీ వస్తుంది తెలియదు, మళ్ళీ కలుషితం అయితే మేము కూడా ఉండడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అదే కొంచెం ఇది అనిపిస్తుంది. మీ పేరు నా పేరు విఠల్. అంటే ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు మీకేమో నీళ్లు లేకుండే, నీళ్ళ బాధ ఉండే, నీళ్ళ కోసం ఉండే, నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు పొలాలు పోతున్నాయి. అంతకుముందు నీళ్ళు లేకుండే పొలాలు ఉండే, ఎట్లా చూడొచ్చు దీంట్లో? ఇప్పుడు ఏమైందంటే సార్, ఇక్కడ పొలాలు ఇచ్చినాం, ఎందుకంటే మంచిగా 2 ఎకరాలు 3 ఎకరాలు నీళ్ళు అయితే అంటే ఇచ్చినాం. ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చే టైంకు ఆల్రెడీ అయిపోయింది, స్టార్ట్ అయిపోతే వరకు కూడా సీఎం కూడా వచ్చి ఓపెనింగ్ చేసిండు. ఓపెనింగ్ చేసిన 3 నెలల తర్వాత ఇప్పుడు ఉన్న భూమిని లాక్కుంటున్నారు. ఇప్పుడు మా పరిస్థితి అయోమయంగా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఏమంటే ఎడ్యుకేషన్ పర్సన్స్ లేము, మేమందరము వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళమే. ఎంతో కొంతమంది ఇట్లా ఉన్నాం అంతే. పిల్లలు ఏం చేస్తారన్నా వ్యవసాయం మా పిల్లలు ఇక్కడనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. ఆ తర్వాత ఒక 10వ 11వ మా స్తోమత ఉన్న మట్టుకు చదివిస్తున్నాం. ఆ తర్వాత మా పిల్లలు కూడా వ్యవసాయమే చేస్తున్నారు సార్. ఇప్పుడు మా డాడీలు అదే చేసిండ్రు, మేము వ్యవసాయమే చేస్తున్నాం. ఇది మా అంటే ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆడిగా ఫ్యాక్టరీ పెడతా అంటుండు, పైసలు ఇస్తా అంటుండు, ఎట్లా మరి ఎకరానికి ఎంత ఇస్తా అంటుండు, ఏంది సర్వే ఏమన్నా? ఎకరానికి అయితే సర్వే ఏం లేదు సార్. ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది, మీకు 3 ఇంతలు వస్తాయి, 3.30 వాల్యుయేషన్ ఉన్నది, దీనికి 3 ఇంతలు వస్తాయి అంటుండు. ఆ 3 ఇంతలు పట్టుకుంటే 12 నుంచి 13 అని చెప్పడం జరిగింది వాళ్ళు. ఈ భూమి పోయిన తర్వాత మేము ఏం చేయలేం సార్. భూమి మాకు ఆధారం, మాకేం చదువులు లేవు, ఏడ ఉద్యోగం చేసుకోలేం. మా భూమి మాకుంటే ఎట్లయినా మేము వ్యవసాయం చేసుకొని బతకగలుగుతాం. అంటే తీసుకుంటా అంటారు కదా భూములు డైరెక్ట్. తీసుకుంటా అంటే సార్, వాళ్ళు తీసుకుంటామంటే మేము ఎందుకు ఇస్తాం సార్? ఇప్పుడు ఎక్కడో వచ్చి మా భూమి తీసుకుంటా అంటే కన్న తల్లిని అమ్ముకున్నట్టే కదా సార్. ఇప్పుడు మా భూమి అమ్ముకుంటే మా అమ్మ నాన్నల్ని అమ్ముకున్నట్టే సార్. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి ఇంక మొత్తానికి అయితే తీసుకుంటా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అంటాడు. పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు సార్? ఆ ఫ్యాక్టరీలు ఎప్పుడు అవుతాయో, మేము ఉంటామో ఉండమో, వాళ్ళ కోసం మా ఈ భూములు తీసుకొని మా పిల్లలకి ఇస్తామంటే ఏ ప్రకారంగా ఇస్తారు సార్? ఇంతకు ముందే ఇక్కడ చెప్పడం జరిగింది, బ్యారేజ్కు భూములు ఇస్తే ఇల్లుకు ఒక అంటే ఇంటి రేషన్ కార్డుకు ఒక ఇల్లు ఇస్తామని, అది కూడా ఇవ్వలేదు సార్. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి మేమైతే మా భూములు ఇవ్వలేము సార్. పంటలు వండే భూమి, సాగు చేసుకునే భూమి, ఇప్పటికీ పత్తి, కందులు, సోయలు చక్కగా వండుతున్నాయి. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, మాకు ఇంకా నీళ్ళు వచ్చిన దానికి ఒక 2 నుంచి 3 పంటలు వేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశం వచ్చినప్పుడు ఉన్నది కూడా లాక్కుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రాజ్యమే మోసం చేస్తే మాలాంటి రైతుల పరిస్థితి ఉంది. అందరం కూడా కొరాట గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళం. గతంలో పెనుగంగకు సంబంధించినటువంటి చనాక కొరాటకు సంబంధించిన రిజర్వాయర్లో మా అందరి పొలాలు పోయినాయి. అయినా కూడా మేము ఆ రోజులలో ఇచ్చినాం. కానీ ఎందుకంటే మాకు ఇన్ని రోజులు నీళ్లు లేక ఇబ్బంది పడినటువంటి తరుణంలో నీళ్ళు వచ్చినాయి. గతంలో కేసీఆర్ ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకొచ్చినటువంటి సందర్భం అయితే ఆ నీళ్ళు వచ్చిన తరుణంలో పొలాలు ఇప్పుడు లేకుండా పోతే మా యొక్క పరిస్థితి ఏంది? హాతీఘాట్ సంబంధించినటువంటి పంప్ హౌస్ కోసం ఎన్నో రోజులుగా వెయిట్ చేసినటువంటి నేపథ్యం ఉండే. అయితే సడన్గా ఇప్పుడు వచ్చి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్క్ అని, తర్వాత ఎయిర్పోర్ట్ అని ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో భూములు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎవరు ఉన్నా కూడా మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కెమెరామెన్ నాయక్తో ఉదయ్ కిరణ్, కొరాట, ఆదిలాబాద్ జిల్లా.